పేరు పేరున నమస్కారంలో. యాదవ్ పెద్దలందరికీ నమస్కారంలో. ఈరోజు నక్కా రామారావు ట్రస్ట్ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం, ప్రతి సంవత్సరము యాదవ్ విద్యార్థులకి ప్రతిభా అవార్డ్స్ని ప్రతి సంవత్సరము ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరంగానే ఆ పద్ధతి కొనసాగించడం జరుగుతున్నది. అలాగే జిల్లాలో ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండే యాదవ్ విద్యార్థులకి 10th క్లాస్ 450 మార్కులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకి 750 మార్కులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మాత్రమే ఈ ప్రతిభా అవార్డ్స్ ఇస్తున్నాము. యాదవ్ విద్యార్థులకి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే యాదవ్ విద్యార్థులందరూ నక్కా రామారావు భవన్ ట్రస్ట్, రుద్రంపేట బైపాస్, అనంతపురం అని చెప్పేసి ఈ అడ్రస్కి మీరు లెటర్ రాసినా లేదంటే ఫోన్ నెంబర్లో ఇస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మాట్లాడినా మీకు వివరాలు తెలియజేస్తాం. 6వ తారీఖు 6వ నెల 26వ సంవత్సరము మీ అప్లికేషన్ అని చెప్పి మీ అప్లికేషన్లన్నీ ట్రస్ట్ భవన్కి చేరాల్సింది చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత 10వ తారీఖు 6వ నెల 2026వ తారీఖున నక్కా రామారావు భవన్లో ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉండే యాదవ్ విద్యార్థులు, యాదవ్ విద్యార్థి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉండే యాదవ్ సంఘం నాయకులు, మండల స్థాయి నాయకులు, మిగతా యాదవ్ కుటుంబ సభ్యులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చాలామందికి తెలియదు, పిల్లలకి ఇక్కడ కానీ హాస్టల్ ఉంది, నక్కారావు యాదవ్ భవన్లో హాస్టల్ కానీ ఉంది. దాన్ని కానీ యాదవ్ విద్యార్థులు ఉపయోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓన్లీ అకామిడేషన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. హాస్టల్ అంటే పేద విద్యార్థులు ఎవరైనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా విద్యార్థులు ఉంటే దీన్ని కానీ సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మీడియా విధంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రతిభా అవార్డ్స్ ట్రస్ట్ ఆధ్వర్యం, జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగిలిన ప్రజాప్రతినిధులన్నీ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాం జిల్లాలో ఉండే యాదవులందరూ సక్సెస్ చేయాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో అనంతపురంలో యాదవులు కానీ ఈ ప్రోగ్రాం రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే యాదవులు చాలామంది ఉన్నారు అనంతపురం టౌన్లో కానీ. ఆ యాదవ్ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యులు, యాదవ్ కుటుంబ సభ్యులతో ఈ ప్రోగ్రాంకి వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నక్కా రామారావు యాదవ్ ట్రస్ట్ సెక్రటరీ, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు పెద్దలు నారాయణ సామాన గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రధాన నరసింహులు గారు, అదేవిధంగా యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, ట్రస్ట్ ట్రెజరర్ అయినటువంటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు శ్రీరాములు, వెంకటేశులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, మొట్టమొదట ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యాదవ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయాలా. ఎందుకంటే 10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. వారికి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విలేకరుల సమావేశంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ప్రతిభా అవార్డులను ప్రతి సంవత్సరము ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలోనూ నిర్వహించడం జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరం కూడా 10వ తరగతిలో 450 మార్కులు, ఇంటర్మీడియట్లో 750 మార్కులు పొందినటువంటి విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే భవిష్యత్తులో ఈ యాదవ విద్యార్థులు ఇంకా పై చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొంది భవిష్యత్తులో
విద్యార్థులకు వాళ్ళు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోత్సాహ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతి ఏటా మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం జూన్ 10వ తేదీన నక్కా రామారావు యాదవ్ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ అవార్డుల ప్రధానోత్సవంకి అప్లై చేసుకోవడానికి పిల్లలు రేపు నెల అనగా 6/6/2026 తేదీన చివరి తేదీగా మేము ప్రకటించడం జరిగింది. అంత లోపల ఈ 450 మార్కులు 10వ తరగతిలోను 750 మార్కులు ఇంటర్మీడియట్లోనూ పొందిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాలో ఉన్న విద్యార్థులు ఈ అడ్రస్కు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో అదేవిధంగా మేము సెల్ నెంబర్స్ కూడా తెలియజేస్తున్నాము. 9492287710, 8309475846, 9849092591 ఈ నంబర్లకు వాట్సాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి విద్యార్థులకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విన్నవిస్తున్నాం. ముందుగా ఉమ్మడి యాదవ సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థలదాత అయినటువంటి నక్కా రామారావు గారి ఆశయ సాధన కోసం ఆయన విద్యను ప్రోత్సహించాలని చెప్పిన ఆనాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క భవనంలో దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ప్రతిభా అవార్డ్స్ రూపంలో సంఘము ట్రస్ట్ కలిసి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఒక విద్య అనేది ప్రపంచంలోనే అన్నిటికంటే విలువైంది విద్య అని చెప్పిన ఆనాడు ఆ పెద్ద ఆయన యొక్క ఆశయం. ఆ కోవలోని సంఘం పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఈసారి 10/6/2026 సంవత్సరం కూడా ప్రతిభా అవార్డ్స్ ఇవ్వాలని చెప్పిన సంఘం నిర్ణయించి ఈనాడు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళకి మాత్రమే దాదాపుగా 10th క్లాసులో 450, ఇంటర్లో 750 మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఈ పురస్కారానికి అర్హులుగా సంఘం నిర్ణయించి దాన్ని 6/6/2026 తేదీ నాటికి మీ యొక్క మార్కుల జాబితా, మామూలు క్యాస్ట్ సర్టిఫికెట్ మొత్తం నక్కా రామారావు యాదవ్ భవన్ రుద్రాంపేట బైపాస్ రోడ్ నందు ఇక్కడ ఒక అప్లికేషన్ కోసం మాకు ఒక బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాక్స్లో మీరు అప్లై చేసుకుంటే మీకు 9వ తారీఖు లోపలనే మా యొక్క సంఘం సభ్యులు ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమానికి మీరు మీ కుటుంబంలో పెద్దలందరూ కలిసి వస్తే దానికి, ఎందుకంటే కులం అనే దాని మీద వాళ్ళకు కూడా ఉపయోగం వస్తుంది. ప్రోత్సాహం అనేది ఏమి మనం ఇచ్చిన దాని కాదు. ఇంకొక విద్యార్థి రేపు పొద్దున బాగా చదివితే నాకు కూడా సంఘం గౌరవిస్తుందనే ఆలోచనతో ఈ యొక్క పురస్కారాలు ఉన్నాయి. దీన్ని గొప్ప బహుమతిగా భావించకుండా ఒక పోటీతత్వం వస్తుంది విద్యార్థుల్లో. రేపు పొద్దున విద్యార్థి నేను కూడా చదివితే సంఘం గౌరవిస్తుంది అని చెప్పిన ఆలోచనతో చేస్తుందని విధంగానే మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నా పేరు చినగాని నరసింహ యాదవ్, రాష్ట్ర యాదవ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రికల్ అండ్ పత్రికా మిత్రులందరికీ కూడా మా యాదవ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా 1985 సంవత్సరం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో యాదవ నక్కా రామారావు గారి యొక్క ఆర్థిక సహాయంతో పేద విద్యార్థులకి మరియు యాదవ కులస్తులకి ఒక గూడు ఉండాలా, చదువుకున్న విద్యార్థులకి ఒక భవనం ఏర్పాటు చేయాలా, పేద విద్యార్థులకి మా వంతు మేము కూడా చేయూతను అందించాలనే ఆలోచనతో ఇక్కడ నక్కా రామారావు అని చెప్పేసి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాల్లో 1985 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా మన ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ప్రోత్సాహం అందించాలనే ఆశయంతో మరి 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు 450 మార్కులు పైబడిన విద్యార్థులకి మరియు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాళ్ళకి 750 పైన మార్కులు ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థులకు ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.